శ్రీమాత్రే నమః. మాఘ పౌర్ణమి. శ్రీమాత్రే నమః. మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తారీఖు. విశిష్టత మరియు పాటించవలసినటువంటి నియమాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం నాడు అత్యంత పవిత్రమైనటువంటి మాఘ పౌర్ణమి రాబోతుంది. ఆధ్యాత్మికంగా ఇది ఎంతో శక్తివంతమైనటువంటి రోజుగా పరిగణించబడింది. ఈ రోజుకు ప్రత్యేకతలు, అరుదైన యోగాలు. ఈ ఏడాది మాఘ పౌర్ణమితో పాటు రవి పుష్యమి యోగము మరియు గజకేసరి యోగము కలిసి రావడం విశేషం. దేవతల రాక. పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున దేవతలు భూలోకంలోని సముద్రాలలో, నదులలో స్నానం చేయడానికి వస్తారని ప్రతీతి. నక్షత్ర బలం ఆదివారం పుష్యమి నక్షత్రము మరియు పౌర్ణమి తిథి కలవడం వల్ల ఈ రోజుకు అనంతమైనటువంటి శక్తి చేకూరుతుంది. మరి ఈరోజు మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే, నదీ స్నానం. ఈరోజు పుణ్య నదులలో స్నానం ఆచరించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇంట్లో స్నానం. నదికి వెళ్ళలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేయాలి. మరి నియమాలేం పాటించాలి అనే విషయానికి వస్తే, ఈ పవిత్రమైనటువంటి రోజున మాంసాహారం తినరాదు. ఒకవేళ మాంసాహారం తిన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పెద్దలు చెప్తారు. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.